నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో పొత్తు మ్యాటర్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి నడిచేందుకు సై అంటున్నాయి. అదలా ఉంటే పొత్తులలో ఇన్ని మలుపులు, ఓటమిలు, ట్విస్టులు ఉంటాయని అందరూ అనుకోవడంలో తప్పులేదేమో. ఎందుకంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వారితో ఉంటే కలిసి వెళ్ళాలి, లేకపోతే వదిలేయాలి. కానీ దశాబ్దానికి ఒకసారి పొత్తులు పెట్టుకోవడం, మళ్ళీ వదిలివేయడం, ఇలా ఏపీలో చూస్తే చంద్రబాబు, బీజేపీల మధ్య అదే సాగుతోంది. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే బీజేపీతో పొత్తు కోసం బాబే ఆరాట పడతారు, వెళ్లారు, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అని అనుకున్నారు. కానీ పొత్తు రాష్ట్ర శ్రేయస్సు కోసం అని ఆర్భాటంగా ప్రకటిస్తారు. మళ్ళీ ఆ పొత్తుని వద్దు అనుకునేది కూడా ఆయనే, ఏకపక్షమైన నిర్ణయం తీసుకునేది ఆయనే. ఇలా బాబు దాదాపుగా 25 ఏళ్ల బట్టి ఈ పొత్తు విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆ 25 ఏళ్ల పొత్తు విన్యాసాలు ఏంటో చూద్దాం. లో చంద్రబాబు బీజేపీతో మొదటిసారి పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందు టీడీపీతో, బీజేపీతో పొత్తు ఉన్నా అది ఎన్టీఆర్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో జరిగింది. బాబు టీడీపీ పగ్గాలు చేపట్టాక మాత్రం బీజేపీని 4 ఏళ్ల పాటు దూరంగానే ఉంచగలిగారు. ఆయన బీజేపీ ఇతర పాలిటిక్స్ నే నడిపారు. కానీ 1999లో మాత్రం బీజేపీతో కలిసి నడిచారు. అలా లోక్సభ ఉమ్మడి ఏపీలో పొత్తు పెట్టుకుని వాజ్పేయి అక్కడ ప్రధానిగా, బాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2004లో కూడా ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లాయి. కానీ ఆ ఎన్నికల్లో వాజ్పేయి అక్కడ ఓటమి పాలు అయితే ఉమ్మడి ఏపీలో బాబు ఓడారు. అంతేకాదు ఆ తర్వాత బాబు ఇచ్చిన ప్రకటన ఏంటి అంటే, మతతత్వ బీజేపీతో పొత్తు ఇక ఈ జన్మలో పెట్టుకోను అని కరాఖండిగా చెప్పేశారు. సరే, 2009 నాటికి మహాకూటమి అని కూర్చి అందులో వామపక్షాలు నాటి టీఆర్ఎస్ ని కూడా చేర్చుకున్నారు. కానీ బీజేపీని దూరం పెట్టారు. ఇలా గిర్రున 10 ఏళ్ల కాలం తిరిగింది. ఉమ్మడి ఏపీ 2గా చీలింది. విభజన ఏపీలో బీజేపీతో పొత్తు కోసం బాబు మరోసారి ప్రయత్నాలు చేశారు. అంటే 2004 నాటి మైత్రిని 2014లో పునరుద్ధరించుకున్నారు అన్నమాట. అలా బీజేపీ, బాబు కలిసి విన్నింగ్ టీం అయ్యింది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. ఏపీలో బాబు వచ్చారు. అయితే ఈ పొత్తు 4 ఏళ్లకి తెగిపోయింది. అది కూడా బాబు వల్లనే. 2018 మార్చిలో బీజేపీకి విడాకులు ఇచ్చి బాబు కాంగ్రెస్ వైపు మళ్లారు. 2019లో ఆయన బీజేపీకి వ్యతిరేకంగానే వెళ్లారు. ఫలితం మోదీ కేంద్రంలో గెలిచారు, బాబు ఏపీలో ఓడారు. ఇలా ఓటమి దశ 5 ఏళ్ల కాలం సాగింది. ఇక 2024లో బాబు మళ్లీ బీజేపీతో పొత్తుని రిపీట్ చేశారు. ఈసారి పొత్తు ఎల్లకాలం అని అంటున్నారు. ఈ పొత్తులో చిత్రం ఏంటి అంటే 1999లో బీజేపీతో కలిసి వెళ్లిన బాబు గెలిచారు. అదే బీజేపీతో 2004లో వెళితే ఓడారు. ఇక 2014లో మళ్లీ గెలిచారు. 2024లో ఏమవుతుందో అన్నది చూడాల్సి ఉంది. ఇలా హ్యాట్రిక్ పొత్తుకు బాబు తెరతీశారు. మరి ఈ సందర్భంగా శనివారం బాబు ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులు అనివార్యం అన్నారు. అందుకే బీజేపీ పొత్తు అని చెప్పారు. ఈ పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమని అన్నారు. సీట్లు రాని వారు బాధపడవద్దు, నిరాశ చెందవద్దు అని చెబుతూ పొత్తు కుదిరింది అన్న దానిని అధికారికంగా చెప్పేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా టీడీపీ పొత్తుని కన్ఫర్మ్ చేశారు.
ఎన్డీఏ కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు నడ్డా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, అద్భుత నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు వెళతాయని తెలిపారు. 3 పార్టీలు దేశ ప్రగతికి కట్టుబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడతాయని నడ్డా పేర్కొన్నారు. ఇలా పొత్తుల మీద టీడీపీ, బీజేపీ 2 ప్రకటనలు చేశాయి. ముచ్చటగా 3వసారి కుదిరిన ఈ పొత్తు ఫలితం ఏంటి అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని